వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రైతులకు స్వర్ణయుగమైతే చంద్రబాబు హయాంలో అష్టకష్టాలు పడుతున్నామని వాపోయారు పొగాకు రైతులు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన పొగాకు రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు. కూటమి పాలనలో పొగాకు బోర్డు వ్యాపారులకు కొమ్ము కాసే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు సంక్షోభాన్ని పూర్తిగా నివారించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారన్నారు. తమను గట్టెక్కించాలంటే వైఎస్ జగన్ తప్ప మరో మార్గం లేదన్నారు పొగాకు రైతులు. తమ తరపున పోరాటం చేయాలని వైఎస్ జగన్ను రైతులు ముక్తకంఠంతో కోరారు. రైతులకి వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్ గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది అన్న బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్ గా పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్ గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే ఒరబడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరన్న. క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది. రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. అధికార పక్షంలో వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది. వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవయ్యా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండియన్ 142 మిలియన్లకి ఇండియన్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కిన సముద్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్నా గిట్టుబాటు ధర లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తాయి, రైతులు బాగుపడతారు. రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే పొగాకు పట్టించేవాళ్ళు అందరూ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోళ. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న దేశరాండయ్యా మేము గెట్టున పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మొత్తం సిండికేట్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతులు. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరు లేరాడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీ లైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్ల. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిని నడుకొని తీసరండి అని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.